గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మన 5th లెసన్ ఇండియన్ రివర్స్ అండ్ వాటర్ రిసోర్సెస్. ఇండియన్ రివర్స్ గురించి ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకోవడం జరిగింది. ఈరోజు క్లాస్లో వాటర్ యూజ్ గురించి నేర్చుకుందాం. వాటర్ అనేది ఇట్ ఈజ్ ఏ న్యాచురల్ రిసోర్స్. ఇది మనకి సంవత్సరం అంతా లభ్యమవుతుంది. అయితే వాటర్ ఏ విధంగా లభ్యమవుతుంది, ఒక ప్రాంతంలో వాటర్ అవైలబిలిటీ ఎంత ఉంటుంది, దాన్ని ఏ విధంగా ఎస్టిమేట్ చేస్తారు అన్న అంశాలు నేర్చుకున్న తర్వాత వాటర్ యూజ్ గురించి చూద్దాం. ఓకేనా? వాటర్ ఏ విధంగా లభ్యమవుతుంది అనేది తెలుసుకోవడానికి ఫస్ట్ మనం వాటర్ సర్కిల్ని బాగా అర్థం చేసుకోవాల్సి ఉంది. చూడండి, వాటర్ సర్కిల్ గురించి. ఇది వాటర్ సర్కిల్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, వివిధ వాటర్ బాడీస్ నుండి ఈ సన్ రేస్ కారణంగా వివిధ వాటర్ బాడీస్ నుండి నీరు ఎవాపరేట్ అవుతుంది. కొంత నీరు వాతావరణంలోకి ఎవాపరేట్ అవుతుంది. అలాగే మొక్కల నుండి కూడా ట్రాన్స్పిరేషన్ అనే ప్రక్రియ ద్వారా కొంత నీరు ఆవిరిగా వాతావరణాన్ని రీచ్ అవుతుంది. ఎవాపరేషన్ మరియు ట్రాన్స్పిరేషన్ ఈ రెండు ప్రక్రియల ద్వారా నీటి ఆవిరి వాతావరణాన్ని రీచ్ అవ్వడం, తర్వాత మేఘాలుగా ఫామ్ అవడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రెసిపిటేషన్ అనే ప్రక్రియ ద్వారా ఆ నీరు మళ్ళీ తిరిగి ల్యాండ్ని రీచ్ అవుతుంది. ఇలా ల్యాండ్ని రీచ్ అయిన తర్వాత ల్యాండ్ మీద ఉండే వివిధ నదులు, కాలువలు, చెరువులు, లేక్స్ అవన్నీ కూడా వాటర్తో ఫిల్ అవుతాయి. ఫిల్ అయ్యి ఈ విధంగా ఉపరితల ప్రవాహాలుగా ప్రవహిస్తాయి. అంటే భూమి మీద ప్రవాహాలుగా ప్రవహించడం జరుగుతుంది. నెక్స్ట్, ఇదే ప్రెసిపిటేషన్ కారణంగా నీటిని గ్రహించుకోవడం ద్వారా సాయిల్ మాయిశ్చర్ అవుతుంది. నెక్స్ట్, పెర్కులేషన్ అనే ప్రక్రియ ద్వారా నీరు ఇంకటం అనే ప్రక్రియ ద్వారా గ్రౌండ్ వాటర్ అనేది రీఛార్జ్ అవుతుంది. రీఛార్జ్ అయ్యి గ్రౌండ్ వాటర్ ఫ్లోస్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే అండర్ గ్రౌండ్ వాటర్ అనేది ప్రవహిస్తుందన్నమాట. ఈ విధంగా ల్యాండ్ మీద నుంచి వాటరు అట్మాస్ఫియర్లోకి, అట్మాస్ఫియర్ నుండి వాటర్ మళ్ళీ ల్యాండ్ మీదకి రావడం అనేది ఒక సర్కిల్ మాదిరిగా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. వాటర్ అనేది ల్యాండ్ మీద నుంచి అట్మాస్ఫియర్లోకి, అట్మాస్ఫియర్ నుంచి ల్యాండ్ మీదకి సర్క్యులేట్ అవుతుంది. ఈ విధంగా సర్క్యులేట్ అవ్వడాన్ని వాటర్ సర్కిల్ అని అంటారు. ఇక్కడ మనం రెండు విషయాల్ని అబ్జర్వ్ చేయాలి మన లెసన్కి రిలేటెడ్గా. ఒకటి ఏంటి అంటే ఎవాపరేషన్, ట్రాన్స్పిరేషన్. ఈ ప్రక్రియల ద్వారా నీరు అట్మాస్ఫియర్ని చేరుతుంది. అంటే మన ల్యాండ్ మీద నుంచి అట్మాస్ఫియర్కి నీరు ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, వాటిని అవుట్ ఫ్లోస్ అని అంటారు. ఆ విధంగా ల్యాండ్ మీద నుంచి వాటరు అట్మాస్ఫియర్లోకి వెళ్ళడం అవుట్ ఫ్లోస్. రెండవది ఏంటి అంటే ప్రెసిపిటేషన్ ప్రక్రియ ద్వారా వాటరు ల్యాండ్ మీదకి రావడం, ల్యాండ్ మీద సర్ఫేస్ ఫ్లోస్ అనేవి ప్రవహించడం, నెక్స్ట్ అండర్ గ్రౌండ్ వాటర్ ఫ్లోస్ అనేవి ఏర్పడడం, ఇవన్నీ కూడా ఇన్ఫ్లోస్గా భావించాలి. అంటే అవుట్ ఫ్లోస్, ఇన్ఫ్లోస్. అవుట్ ఫ్లోస్ అంటే భూమి మీద నుంచి వాతావరణంలోకి వెళ్ళే వాటర్ని అవుట్ ఫ్లోస్ అని అంటున్నాం. ఇన్ఫ్లోస్ అంటే ప్రెసిపిటేషన్ని, దానితో పాటు సర్ఫేస్ ఫ్లోస్ని. అంటే ప్రెసిపిటేషన్ కారణంగానే ఇవి ఏర్పడతాయి. కానీ మనం చర్చించుకునేటప్పుడు ప్రెసిపిటేషను, సర్ఫేస్ ఫ్లోస్, గ్రౌండ్ వాటర్ ఫ్లోస్ ఈ అన్నింటినీ ఇన్ఫ్లోస్గా భావించాలి. ఓకేనా?
జనరల్గా వాటర్ అనేది ఈ విధంగా ల్యాండ్ మీదకి లభ్యమవుతుంది. అయితే మరి అంటే ప్రెసిపిటేషన్ ప్రక్రియ ద్వారానే వాటర్ అనేది లభ్యమవుతుంది. కానీ మొత్తం భూగోళం అంతా కూడా ఒకే రకమైన వాటర్ అవైలబిలిటీ అనేది ఉందా? అన్ని ప్రాంతాల్లోనూ ఒకే విధంగా వాటర్ అవైలబిలిటీ ఉందా? లేదు కదా. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వాటర్ అనేది ఉంటుంది, అంటే వాటర్ చాలా పుష్కలంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో వాటర్ అస్సలు ఉండదు. మరి అసలు ఒక ప్రాంతపు వాటర్ అవైలబిలిటీ అనేది ఏ అంశాల మీద డిపెండ్ అయ్యి ఉంది అనేది మనం రెండవ అంశంగా నేర్చుకుందాం. చూడండి, ఇప్పుడే చెప్పాను కదా, ఇన్ఫ్లోస్ అంటే ప్రెసిపిటేషన్ ప్లస్ సర్ఫేస్ ఫ్లో ప్లస్ గ్రౌండ్ వాటర్ ఫ్లో, ఈ మూడింటిని కలిపి ఇన్ఫ్లోస్ అని అనాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు బిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అంటే ఇన్ఫ్లో ఈజ్ ఈక్వల్ టు డాష్ ప్లస్ సర్ఫేస్ ఫ్లో ప్లస్ గ్రౌండ్ వాటర్ ఫ్లో అని ఇవ్వడం జరిగింది. ఆ బ్లాంక్లో ప్రెసిపిటేషన్ అని రాయాలి. ఆ విధంగా ప్రెసిపిటేషన్ అయినా సర్ఫేస్ ఫ్లో ఈ మూడింట్లో ఏదో ఒకటి బ్లాంక్గా ఇచ్చి మిగతా అంశాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, ఇన్ఫ్లోస్ అనగా ప్రెసిపిటేషన్ ప్లస్ సర్ఫేస్ ఫ్లో ప్లస్ గ్రౌండ్ వాటర్ ఫ్లో. ప్రెసిపిటేషన్లో మనకి జనరల్గా వర్షపాతం ఒక్కటి మాత్రమే తెలుసు. అయితే ప్రెసిపిటేషన్ వివిధ రూపాలలో ఉంటుంది. అదేంటి అనేది ఒకసారి ఈ ఇమేజ్లో చూడండి అమ్మ. మనకి తెలిసిన స్వరూపం ఏంటి అంటే రెయిన్, వర్షంగా పడటం అనేది మనకి తెలుసు. కానీ వివిధ రూపాల్లో ప్రెసిపిటేషన్ అనేది సంభవిస్తుంది. డ్యూ రూపంలో కానీ, మిస్ట్, ఫాగ్, హెయిల్, స్నో, ఈ విధంగా అనేక రూపాల్లో ప్రెసిపిటేషన్ అనేది సంభవిస్తుంది. వీటి గురించి కొంచెం చెప్తాను, అర్థం చేసుకోండి. డ్యూ అంటే జనరల్గా ఎర్త్ డే టైం సూర్యుడి నుంచి వేడిని గ్రహించడం, నైట్ టైం ఏమో రేడియేట్ చేయడం, తను గ్రహించిన వేడిని వాతావరణంలోకి రేడియేట్ చేయడం అనేది చేస్తుంది. ఈ వింటర్ సీజన్లో షార్టర్ డే టైం ఉంటుంది, లాంగర్ నైట్ టైం ఉంటుంది. అప్పుడు తక్కువ సమయమే వేడిని గ్రహిస్తుంది భూమి వింటర్ సీజన్లో, కానీ తన నుంచి రేడియేషన్ని మాత్రం ఎక్కువ సమయం జరుపుతుంది. ఫలితంగా ఎర్త్ యొక్క సర్ఫేస్ చల్లగా అయిపోతుంది. ఈ చల్లగా అయిపోయినప్పుడు అక్కడ ప్రెసిపిటేషన్ అనేది జరుగుతుంది. ఈ డ్యూ రూపంలో ప్రెసిపిటేషన్ అనేది జరుగుతుంది. ఫలితంగా మొక్కల ఆకుల మీద ఇలా బిందువులు లాంటివి ఏర్పడతాయి. ముఖ్యంగా గ్రీన్ గ్రాస్ మీద చిన్న చిన్న డ్రాప్లెట్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. మన ఎర్లీ మార్నింగ్ లెగిసి గ్రౌండ్లో, గడ్డి ఉన్న గ్రౌండ్లో కనుక నడిస్తే మన కాళ్ళన్నీ కూడా పూర్తిగా తడిచిపోతాయి, నీటిలో నడిచినట్టుగా పూర్తిగా తడిచిపోతాయి. దానికి కారణం ఏంటి అంటే అక్కడ జరిగిన ప్రెసిపిటేషన్ అని భావించాలి. ఆ విధంగా డ్యూ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మిస్ట్ అన్న ఫాగ్ అన్న రెండు కూడా ఒక్కటే. అయితే భూమి ఉపరితలానికి దగ్గరలో అంటే కొంత హైట్కి మాత్రమే ఏర్పడితే అది మిస్ట్. ఫాగ్ అయితే చాలా హైట్ వరకు కూడా మంచు అనేది ఒక పొగ రూపంలో ఏర్పడుతుందన్నమాట. దాన్ని ఫాగ్ అని అంటారు. మిస్ట్, ఫాగ్ రెండు పొగ మంచే, పొగలాగా మంచు పొగలాగా ఏర్పడుతుంది. ఇది కూడా మనం జనరల్గా శీతాకాలం చూస్తూ ఉంటాము. రోడ్డు మీద ఎర్లీ మార్నింగ్ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ పొగ మంచు వల్ల ఎదురుగుండా ఎవరు వస్తున్నారో కూడా మనకి కనిపించదు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఈ ఫాగ్ అనేది చాలా దట్టంగా ఏర్పడడం వలన వెహికల్స్కి ఎదురుగా వచ్చే వెహికల్స్ ఏంటో తెలియక, అంటే బస్సెస్కి కానీ ట్రైన్స్కి కానీ ఎదురుగా వచ్చే వెహికల్స్
తెలియకపోవడం వల్ల యాక్సిడెంట్స్ జరుగుతున్న సందర్భాలు కూడా చాలానే ఉంటున్నాయి. నెక్స్ట్ హెయిల్ అంటే వడగడ్ల వాన. అంటే మంచు పెద్ద పెద్ద గడ్డలుగా నేలని రీచ్ అవుతుందన్నమాట. ఇటీవల కాలంలో చాలా ప్రాంతాల్లో ఈ వడగడ్ల వాన అనేది సంభవిస్తుంది. స్నోబాల్స్ అన్నమాట. స్నోబాల్స్ రూపంలో ప్రెసిపిటేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ స్నో. జనరల్గా భారతదేశంలో అయితే నార్దర్న్ స్టేట్స్, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో చెట్లపైన, ఇండ్ల పైకప్పుల ఈ విధంగా తెల్లగా మంచు అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా ప్రెసిపిటేషన్ జరగడాన్ని స్నో అని అంటారు. ఈ అన్ని రూపాలలో కూడా ఉన్న కామన్ పాయింట్ ఏంటి అంటే వాటరు నేలని రీచ్ అవుతుంది. ఇన్ని రూపాలలో వాటర్ నేలని రీచ్ అవడాన్ని ప్రెసిపిటేషన్ అని అంటారు. ఈ ప్రెసిపిటేషన్ ద్వారా ఎంత వాటర్ లభిస్తుంది అనేది ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. ఇన్ఫ్లోస్లో ప్రెసిపిటేషన్ ద్వారా ఎంత వాటర్ అవైలబిలిటీ ఉన్నది అనేది అంచనా వేయాల్సి ఉంటుంది. ఆ అంచనా వేయడానికి ఏం చేస్తారంటే జనరల్గా అన్ని సంవత్సరాలు ఒకే విధంగా ఉండదు ప్రెసిపిటేషన్. ఒక సంవత్సరం ఎక్కువ వర్షాలు ఉండొచ్చు, ఒక సంవత్సరం తక్కువ వర్షం ఉండొచ్చు. అందుకని కొన్ని సంవత్సరాల యావరేజ్ని లెక్కించి ఆ ప్రాంతంలో యావరేజ్గా అంటే ఒక 10 ఇయర్స్కి ఎంత వర్షపాతం సంభవించిందో దానిని యావరేజ్ తీసుకొని ప్రెసిపిటేషన్ ద్వారా ఆ ప్రాంతానికి ఇంత వాటర్ అవైలబిలిటీ ఉంది అని ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. అర్థమైందా? నెక్స్ట్ సర్ఫేస్ అండ్ అండర్ గ్రౌండ్ వాటర్ ఫ్లోస్. సర్ఫేస్ ఫ్లోస్ అంటే కాలువలు, చెరువులు, లేక్స్, రివర్స్ ఇవన్నీ కూడా భూమి ఉపరితలం మీద ప్రవహిస్తూ ఉంటాయి కదా, వీటిని సర్ఫేస్ ఫ్లోస్ అని అంటారు. ఈ సర్ఫేస్ ఫ్లోస్ ద్వారా ఎంత వాటర్ అవైలబిలిటీ ఉంటుంది అనేది కూడా ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అండర్ గ్రౌండ్ వాటర్ ఫ్లోస్. అండర్ గ్రౌండ్ వాటర్ని అంటే భూమి లోపల ఉండే భూగర్భ జలం, దాన్ని ఎస్టిమేట్ చేయడం కొంత కష్టం. కానీ నేల యొక్క వాలును బట్టి ఆ వాటర్ ఎటువైపు ఫ్లో అవుతుంది అనేది ఖచ్చితంగా ఎస్టిమేట్ చేయొచ్చు. అయితే ఇటీవల శాటిలైట్ పరిజ్ఞానంతో అండర్ గ్రౌండ్ వాటర్ కూడా ఏ స్థాయిలో ఉంది అనేది ఎస్టిమేట్ చేయడం సాధ్యం అవుతుంది. ఈ విధంగా ప్రెసిపిటేషన్ ద్వారా ఎంత వాటర్ లభ్యమవుతుంది, సర్ఫేస్ ఫ్లోస్ ద్వారా ఎంత వాటర్ లభ్యమవుతుంది, అండర్ గ్రౌండ్ ఫ్లోస్ ద్వారా ఎంత వాటర్ ఉంది అనేది ఎస్టిమేట్ చేయడం ద్వారా ఆ ప్రాంతం యొక్క వాటర్ అవైలబిలిటీ అనేది అంచనా వేయొచ్చు. అర్థమైందా? ఒక ప్రాంతాన్ని అంటే ఒక విలేజ్ని కానీ, ఒక స్టేట్ని కానీ, ఒక కంట్రీని కానీ, దేనిలోనైనా సరే ఈ మూడింటిని ఎస్టిమేట్ చేయడం ద్వారా ఆయా ప్రాంతాల యొక్క వాటర్ అవైలబిలిటీని అంచనా వేయొచ్చు. మనం జనరల్గా ఒక ప్రాంతం గురించి, ఒక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అంశాలను అర్థం చేసుకుంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఒక విలేజ్ అని అనుకోండి, ఒక విలేజ్కి వాటర్ అవైలబిలిటీ ఎంత ఉంది అనేది చెప్పాలి అంటే ఆ ప్రాంతంలో ప్రెసిపిటేషన్ ద్వారా ఎంత వాటర్ అనేది సంభవిస్తుంది, ఎంత వాటర్ అనేది లభిస్తుంది, అలాగే సర్ఫేస్ ఫ్లోస్ ద్వారా ఎంత వాటర్ అవైలబిలిటీ ఉంటుంది, అలాగే అండర్ గ్రౌండ్ వాటర్ ఫ్లోస్ ద్వారా ఎంత వాటర్ అవైలబిలిటీ ఉంటుంది. మూడింటిని అంచనా వేయడం ద్వారా ఆ ప్రాంతానికి ఇంత వాటర్ అవైలబిలిటీ ఉంది అని చెప్పొచ్చు అన్నమాట. దానిని బట్టి ఆ ప్రాంతంలో ఇలా వ్యవసాయానికి
ఎంత వాటర్ని రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది, అలాగే ఇండస్ట్రీస్కి ఎంత వాటర్ని సప్లై చేయొచ్చు, అలాగే డొమెస్టిక్ పర్పస్కి వాటర్ సరిపోతుందా లేదా, ఈ అన్ని అంశాలను ప్లాన్ చేసుకోవడానికి వాటర్ని ఈ విధంగా ఎస్టిమేట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పటి వరకు చెప్పుకున్నదంతా ఇన్ఫ్లోస్. నెక్స్ట్ అవుట్ఫ్లోస్. అవుట్ఫ్లోస్ అనగా ఎవాపరేషన్ ప్లస్ ట్రాన్స్పిరేషన్, ఇది కూడా ఇంపార్టెంట్. అవుట్ఫ్లోస్ అనగా ఎవాపరేషన్ ప్లస్ ట్రాన్స్పిరేషన్, ఈ రెండింటిని కలిపి అవుట్ఫ్లోస్ అని అంటారు. జనరల్గా సన్ రేస్ కారణంగా వాటర్ బాడీస్ వేడెక్కి కొంత నీరు అనేది ఆవిరవుతుంది. అలా ఆవిరవడాన్ని ఎవాపరేషన్ అని అంటారు. నీరు ఆవిరవడాన్ని ఎవాపరేషన్ అని అంటారు. రెండవది ట్రాన్స్పిరేషన్. జనరల్గా మనుషులు, జంతువులు కూడా తమ యొక్క శ్వాసని బయటికి వదిలేటప్పుడు కొంత నీటి ఆవిరిని కూడా వాతావరణంలోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. దానిని కూడా ట్రాన్స్పిరేషన్ అంటారు. నెక్స్ట్ మొక్కలు తమ గ్రహించుకున్న వాటర్లో, అంటే వేర్ల ద్వారా అబ్జార్బ్ చేసుకున్న వాటర్లో 90% వాటర్ని వాటి యొక్క పత్రాలకున్న పోర్స్ ద్వారా, రంధ్రాల ద్వారా బయటికి రిలీజ్ చేసేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా బయటికి రిలీజ్ చేసేస్తాయి అన్నమాట. దీన్ని ట్రాన్స్పిరేషన్ అని అంటారు. మొక్కల్లో ఈ విధమైన ట్రాన్స్పిరేషన్ జరుగుతుందో లేదో తెలుసుకోవడానికి మీరు ఇలా కూడా చేయొచ్చు. ఆకులున్న కొమ్మలు ఉంటాయి కదా, ఆకులున్న కొమ్మకి ఒక కవర్ని ఇలా కట్టడం ద్వారా కొన్ని రోజులకి ఆ కవర్లో వాటర్ అనేది స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన వాటరు ఎక్కడి నుండి వచ్చినట్టు? ఆ పత్రాల నుండి వచ్చినట్టు, అంటే ప్రెసిపిటేషన్ ప్రక్రియ ద్వారా ఈ వాటర్ అనేది వచ్చినట్టు మనం గ్రహించవచ్చు అన్నమాట. ఈ విధంగా మొక్కలు, జంతువులు, మనుషుల నుండి ట్రాన్స్పిరేషన్ అనే ప్రక్రియ ద్వారా నీరు వాతావరణంలోకి రిలీజ్ అవుతుంది. ఓకేనా? వాటర్ నుండేమో ఎవాపరేషను, అలాగే ఈ మొక్కల నుండి ట్రాన్స్పిరేషను, ట్రాన్స్పిరేషను, ఈ రెండింటిని కలిపి ఈ పదంగా మనం పలకడం జరుగుతుంది. ట్రాన్స్పిరేషన్, ఎవాపరేషన్ ప్లస్ ట్రాన్స్పిరేషన్ రెండింటిని కలిపి ట్రాన్స్పిరేషన్ అని అంటామన్నమాట. ఇది అవుట్ఫ్లోస్ గురించి. అవుట్ఫ్లోస్ కంటే ఇన్ఫ్లోస్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఇన్ఫ్లోస్ని బట్టే ఒక ప్రాంతంలో ఎంత వాటర్ అవైలబిలిటీ ఉంది అనేది అంచనా వేయడం, దానికి తగ్గట్టుగా ఆ ప్రాంతానికి సంబంధించిన ప్లానింగ్స్ని రూపొందించడం అనేది జరుగుతుంది. వాటర్ రిలేటెడ్ ప్లానింగ్స్ని రూపొందించడం జరుగుతుంది. ఇక వాటర్ యూజ్ గురించి, మన అసలు టాపిక్ వాటర్ యూజ్ గురించి చూడండి. ఆ విధంగా లభ్యమైన వాటర్ని మనం అగ్రికల్చర్కి ఉపయోగించడం జరుగుతుంది. మన ప్రాంతమే కాదు, మన దేశం కూడా అగ్రికల్చరల్ కంట్రీ కదా, కాబట్టి వ్యవసాయానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ వ్యవసాయానికి నీరు అనేది కంపల్సరీ అవసరం. వాటర్ లేకుండా పంటలు పండించడం సాధ్యం కాదు. వర్షం ద్వారా వచ్చే వాటర్ని కానీ లేదా ఇతర ఇరిగేషన్ ఫెసిలిటీస్ ద్వారా కానీ ఈ పంటలకి నీటిని అందించడం అనేది జరుగుతుంది. వ్యవసాయానికి నీరు అందించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనలో చాలామంది ఎక్కువగా అగ్రికల్చర్ మీదే డిపెండ్ అయ్యి ఉన్నాం. ఇంత డెవలప్ అయినప్పటికీ కూడా ఇంచుమించు 65%, నియర్లీ 70%,
70% పాపులేషన్ డిపెండ్ అపాన్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్కి ఎక్కువ వాటర్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. వాటర్ లేకుండా పంటలు పండించడం అనేది సాధ్యం కానీ కాదు. నెక్స్ట్, డొమెస్టిక్ పర్పస్కి కూడా ఎక్కువ వాటర్ని యూజ్ చేయడం జరుగుతుంది. మనం మార్నింగ్ లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు కూడా మనం అనేక అవసరాలకి వాటర్ని ఉపయోగిస్తాము. త్రాగటానికే కాదు, క్లీనింగ్, మనతో పాటు క్లీనింగ్ మొదలైన అంశాలకు కూడా వాటర్ని యూజ్ చేస్తాము. మనతో పాటు మొక్కలు, జంతువులకు కూడా వాటర్ అనేది అవసరం. మనకి గాలి ఎంత ముఖ్యమో వాటర్ కూడా అంతే ముఖ్యం. గాలి లేకుండా ఏ విధంగా జీవించలేమో, వితౌట్ వాటర్ వీ కెనాట్ లివ్ ఆన్ ది ఎర్త్ కదా. కాబట్టి డొమెస్టిక్ పర్పస్కి కంపల్సరీ వాటర్ అనేది అవసరం. నెక్స్ట్, ఇండస్ట్రియల్ యూజ్కి కూడా వాటర్ని ఉపయోగించడం జరుగుతుంది. దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాసెసింగ్ ప్రక్రియలో వాటర్ అనేది ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో ఫ్యాక్టరీస్కి ఉపయోగించే వాటర్కి, వ్యవసాయ, డొమెస్టిక్ పర్పస్లకు ఉపయోగించే వాటర్కి మధ్య వైరుధ్యం అనేది పెరుగుతుంది. అంటే దాని అర్థం ఇండస్ట్రీస్కి ఎక్కువ వాటర్ని ఉపయోగించాల్సి వస్తుందన్నమాట. అయితే ఇండస్ట్రీస్కి ఉపయోగించే నీటిని కాలుష్యం కాకుండా ఇండస్ట్రీస్కి ఉపయోగించే వాటర్ని శుద్ధి చేయడం, అలాగే రీసైక్లింగ్ చేయడం వంటి సవాళ్ళని ఫేస్ చేయడం జరుగుతుంది. అయితే ఆ రెండు కూడా ఈజీగా చేయగలిగితే, అంటే కాలుష్య నివారణ మరియు రీసైక్లింగ్ అనేవి ఈజీగా చేయగలిగితే ఇండస్ట్రీస్కి సరిపడా వాటర్ని ఉపయోగించుకోవడం సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఇండస్ట్రీస్ ఎక్కువ వాటర్ని ఉపయోగించేస్తున్నాయి, తద్వారా వ్యవసాయానికి, డొమెస్టిక్ పర్పస్కి ఉపయోగించే వాటర్ తగ్గిపోతుంది అనే సమస్యలు మనకున్నాయి. కానీ కాలుష్య నివారణ చేయగలిగి, రీసైక్లింగ్ చేయగలిగితే గనక అన్ని అవసరాలకి సరిపడా వాటర్ అనేది మనం ఉపయోగించుకోవడం సాధ్యం అవుతుంది. అటు వ్యవసాయ రంగము ఇంపార్టెంటే, ఇటు ఈ పారిశ్రామిక రంగము ఇంపార్టెంటే. వ్యవసాయ రంగం మన జీవన శైలి, అది లేకుండా మనం లేము. అలాగే ఇండస్ట్రీస్ లేకుండా మన దేశ డెవలప్మెంట్ లేదు. కాబట్టి రెండూ ముఖ్యమే. కాబట్టి అన్నింటి అవసరాలు తీరే విధంగా వాటర్ని సరైన విధంగా సస్టైనబుల్గా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, చివరిగా చూడండి అమ్మా, సర్ఫేస్ ఫ్లోస్ మరియు గ్రౌండ్ వాటర్ ఫ్లోస్. ఇదివరకు రోజుల్లో సర్ఫేస్ ఫ్లోస్ని ఉపయోగించుకునే వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగేది. అంటే వ్యవసాయానికి అన్నిటికీ కూడా సర్ఫేస్ ఫ్లోస్ ద్వారా వచ్చే వాటర్ని ఉపయోగించుకునేవారు. కానీ ఇటీవల కాలంలో మనం ఎక్కడ చూసినా ఈ బోర్వెల్స్ అనేవి మనకి దర్శనమిస్తున్నాయి. అంటే ఎక్కువగా బోర్వెల్స్ని ఉపయోగించేసి ప్రస్తుత అవసరాలకి వాటర్ని, గ్రౌండ్ వాటర్ని తోడేయడం అనేది జరుగుతుంది. అయితే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఈ విధంగా బోర్వెల్స్ ద్వారా బయటకి తోడేసే నీరు కొన్ని వేల సంవత్సరాల నుండి అక్కడ స్టోర్ చేయబడిందిగా మనం గ్రహించాలి. కొన్ని వేల సంవత్సరాల నుండి స్టోర్ చేయబడిన వాటర్ అని మనం గ్రహించాలి. అటువంటి వాటర్ని మనం యూజ్ చేసేస్తున్నాం. ఇలా ప్రస్తుత అవసరాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని గ్రౌండ్ వాటర్ని ఉపయోగించేయడం అనేది కరెక్ట్ కాదు. భవిష్యత్తు ఉపయోగాలను, భవిష్యత్ తరాల వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని గ్రౌండ్ వాటర్ని ఉపయోగించాలి.
ప్రస్తుతం మన అవసరాలకు ఎక్కువగా సర్ఫేస్ ఫ్లోస్ని, వర్షపు నీటిని ఉపయోగించుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే గ్రౌండ్ వాటర్ని ఉపయోగించాలి. అలాగే వర్షాలు ఎక్కువగా పడినప్పుడు పెర్కులేషన్ జరిగే విధంగా, అంటే ఆ వర్షపు నీరు భూమిలోకి ఇంకే విధంగా మనం చర్యలు తీసుకుని గ్రౌండ్ వాటర్ లెవెల్ని పెంచడానికి ప్రయత్నించాలి. అంతేగాని ప్రస్తుత అవసరాలని దృష్టిలో పెట్టుకొని మాత్రమే విరివిగా గ్రౌండ్ వాటర్ని ఉపయోగించేస్తే భవిష్యత్ తరాల వాళ్ళకి వాటర్ అనేది లభించక వాటర్ స్కేర్సిటీని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే భవిష్యత్ తరాల వాళ్ళు ఇబ్బంది పడటానికి మనం కారణమవుతాం. మనం విరివిగా వీటిని ఉపయోగించేయడం వల్ల భవిష్యత్ తరాల వాళ్ళకి వాటర్ ఉండదు. వాళ్ళకి ఆ ప్రాబ్లం ఏర్పడటానికి కారణం మనం అవుతాం. అలా అవ్వకుండా ఉండాలి అంటే తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే గ్రౌండ్ వాటర్ని ఉపయోగించాలి. మిగతా అన్ని సమయాల్లోనూ కూడా సర్ఫేస్ ఫ్లోస్ని మరియు రెయిన్ వాటర్ని ఉపయోగించుకొని మనం మన అవసరాలని తీర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్, ఇది వాటర్ యూజ్ గురించి. ఓకే, థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్.